మీనరాశి మిత్రులారా, మీకు ఈ సంవత్సరం ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ముందు మీకు ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనం సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ధైర్యం, సహనం, ఆలోచనలతో ముందుకు సాగాల్సిన ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం. కొన్ని పరీక్షలు వచ్చినా చివరికి చాలా అనుకూలంగా మారుతాయి. ఎన్నో రోజులుగా ఇబ్బంది పడి అష్టమ శని ద్వారా కానీ ఇబ్బందులు పడి 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 చాలు చాలు అనుకున్న వాళ్ళకందరికీ మీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. గెట్ రెడీ. గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం మీనరాశిలో 9వ స్థానంలో ఉన్నారు. అదృష్టం కొంచెం ఆలస్యంగా పనిచేస్తుంది. ధర్మం, ఆధ్యాత్మికత వైపుకి ఆసక్తి పెరుగుతుంది. గురువుల ఆశీర్వాదం పొందుతారు. ఆధ్యాత్మిక ప్రయాణాలు పెరుగుతాయి. గురు భగవానుడు ఈ సంవత్సరం ప్రారంభంలో 12వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు జన్మరాశికి కర్కాటకానికి ప్రవేశం అవుతున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 2వ ఇంటికి సింహరాశికి ప్రవేశం అవుతున్నారు. జనవరి 25, 2027 తిరిగి జన్మరాశికి ఫలితవుతున్నారు. గౌరవం పెరుగుతుంది గురు భగవానుడి వల్ల. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. కుటుంబంలో ఆనందం వస్తుంది. సరే, రాహు కేతు గోచారం ఎలా ఉంది అని చూస్తే ఈ సంవత్సరంలో ప్రారంభంలో రాహు 8వ ఇంట్లో, కేతు 2వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 7వ ఇంటిలో, కేతు జన్మంలోకి వస్తున్నారు. దీనివల్ల మానసిక ఆందోళన వచ్చే అవకాశాలు ఉంటాయి. సంబంధాల్లో కాస్త జాగ్రత్త, ఆధ్యాత్మికత పెరుగుతుంది. మరి పూర్తిగా దీన్ని విశ్లేషించుకుంటూ వెళ్తాం. ఎలా ఉంటుందంటే, ఫస్ట్ కుటుంబం తీసుకుంటాం. భార్య భర్తల మధ్య ప్రారంభంలో కాస్త సఖ్యత లోపం ఉన్న మధ్యలో చక్కగా అద్భుతంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటారు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, మీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీక ఆస్తుల దగ్గర నుంచి వచ్చి కూర్చున్నటువంటి ఈ కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదలు ఇవన్నీ కూడా కూర్చొని పరిష్కరించి కాంప్రమైజ్ అయితే ఎండ్ ఆఫ్ ద ఇయర్ లోపు మీరు అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇంకా ప్రేమికులకి వచ్చేటప్పటికి ఒకరి పట్ల ఒకరికి విపరీతమైనటువంటి అనుమానం, డామినేటింగ్ ఇవన్నీ కూడా తగ్గించుకుంటే అనురాగంగా ఉంటుందని చెప్పచ్చు. ఇంకా ధనం, వ్యాపారం,